ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే శ్వేతార్క గణపతి విశిష్టత ఏమిటి, ప్రత్యేకత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం. ఈరోజు తిథి భాద్రపద శుద్ధ దశమి, రాత్రి 12:36 వరకు. నక్షత్రం మూల, రాత్రి 7:59 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, శుక్రుడు కర్కాటకంలోను, రవి బుధ కేతువులు సింహరాశిలోను, కుజుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మాత్రం ఈరోజు వీరి కుటుంబ సభ్యుల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ స్థిరాస్తుల గురించి, వీటిపైన వస్తున్న ఆదాయం గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీ సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వైవాహిక జీవితం, వీటిపైన కూడా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. అయితే వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా పనులు సకాలంలో పూర్తి కావటం, అలాగే ఆర్థిక అభివృద్ధి అనేది వీరికి కూడా గోచరిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా మీరు చేసే పెట్టుబడులు కానీ, లేకపోతే ఉద్యోగానికి సంబంధించి మీరు ఎటువంటి మార్పుల గురించి ప్రయత్నం చేస్తున్నా అందులో మీకు సానుకూలత లేకపోవటం మీకు ఇబ్బందిని మాత్రం కలిగిస్తూ ఉంటుంది. వీటన్నిటితో పాటు దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే స్థిరాస్తుల వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎలక్ట్రికల్ రంగాలలోనూ, మెకానికల్ రంగాలలో ఉన్న వారికి మాత్రం శ్రమ అధికంగా ఉండబోతోంది. ఉద్యోగస్తులకి సమయానుకూలంగా, సానుకూలంగా పనులు పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉన్నా కూడా ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తూ ఉంటుంది. అయితే మీ జీవిత భాగస్వామికి మాత్రం ఉద్యోగ వ్యాపార రీత్యా ఆర్థిక పరిస్థితులలోనూ ఒత్తిళ్లకి గురి కావటం, ఒడిదుడుకులు ఉండటం, ఉద్యోగ వ్యాపార పరంగా వీరి కోరిన విధంగా వారికి నడవకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తుంది. సంతానానికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా ఈ రోజు మీరు పెద్దగా ఆసక్తి అనే దాన్ని కనపరచరు. అయితే స్థిరాస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా, లేకపోతే వాహనాలకి సంబంధించి రిపేరింగ్ వర్కులు, ఇవి మాత్రం ఉండే అవకాశాలు ఉంటాయని మాత్రం గ్రహించాలి. ఈ రాశి వారు ఈరోజు గణేశుని పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా అనుకూలమైన మార్పులు, చేర్పులు ఉండటం ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక విషయాలలో కూడా ఈ రోజు ఆలోచించిన విధంగా, అనుకున్న విధంగా మీకు మార్పులు ఉండటం మీకు ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. పెట్టుబడుల విషయంలో కూడా మీరు తగిన నిర్ణయాలు తీసుకోవటం వలన ఆర్థిక అభివృద్ధి అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. అయితే ఈ రాశి వారు మాత్రం ఈరోజు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం మీకు ఇబ్బందికరంగా ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దీంతో పాటుగా ముఖ్యంగా బంధువర్గీయులతోటి ఆస్తికి సంబంధించి లేదా స్నేహితులతోటి ఆర్థిక పరమైన విషయాల గురించి వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ఈరోజు పెట్టుబడుల గురించి కానీ, లేకపోతే స్టాక్స్, ఇన్వెస్ట్మెంట్స్, వీటిపైన పెద్దగా ఆసక్తి కనబరిచే అవకాశాలు గోచరించటం లేదు. ఇక ఈ మిథున రాశి వారు మాత్రం ఈరోజు వీరాంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం, అలాగే స్వామివారి ఆరాధన చేయటం మీకు సత్ఫలితాలనిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అలాగే దీంతో పాటు నూతన పెట్టుబడుల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. సంతానానికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన స్థితి గతులు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా మీ బంధువర్గీయుల్ని కలవటం, మేనమామలని కలవటం, ఆస్తికి సంబంధించిన చర్చలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులతోటి సమయం గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. మీరు చేసే ప్రతి పని కూడా లాభదాయకంగా ఉంటుంది. దీంతో పాటు మీరు ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే స్థానచలనం అనేది ఏదైతే ఉంటుందో ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు ఈ రాశి వారు మాత్రం ఆరోగ్యం పైన శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. ఇక ఈ రాశి వారు ఈ రోజు ఆంజనేయ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ మనసులో ఉన్న ఆలోచనల గురించి మీరు నలుగురికి చెప్పకపోవటం వలన మీరు ఎక్కువగా ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. ఆరోగ్యం గురించి తగిన శ్రద్ధ మీరు తీసుకోవాల్సిన పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి పనులు పూర్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు, లేదా నూతన వ్యాపారాలు చేస్తున్న వారికి ఆర్థిక పరంగా వీరు కొంత ఇబ్బందికి గురి కావటం, అలాగే నూతన రుణ ప్రయత్నాలు చేయటం లాంటివి గోచరిస్తూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి మీరు తగిన శ్రద్ధ కనబరచాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వారు ఆశించిన విధంగా మార్పులు చేర్పులు లేకపోవటం, అలాగే మీరు వారికి ఆర్థిక సహాయం లాంటివి చేయాల్సిన పరిస్థితులు మీకు కలుగుతూ ఉంటాయి. ఈ రాశి వారు ఈ రోజు ఆంజనేయ స్వామి వారి భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారికి మాత్రం ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అలాగే దీంతో పాటుగా వీరు గనక ఇతర ప్రదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలని ప్రయత్నిస్తుంటే అందులో కూడా సానుకూలమైన వాతావరణం గోచరిస్తోంది. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉన్నా కూడా అనాలోచితంగా వీరు వృధా ఖర్చులు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఖర్చులని అధిగమించేందుకు ప్రయత్నం చేయాలి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ముఖ్యంగా పాత బకాయిలు తీర్చే ప్రయత్నం కూడా మీరు కొనసాగిస్తూ ఉంటారు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు ఉండటం వలన శారీరకంగా అలసట అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు కోర్టు విషయాలు కానీ, లేకపోతే స్థిరాస్తి వ్యవహారాలు, అలాగే అన్నదమ్ములతో ఉండే మనస్పర్ధలు, వీటి గురించి మాత్రం వీరు ప్రత్యేక శ్రద్ధను వహించాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశి వారు ఈ రోజు పంచముఖ హనుమత్ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. ఉద్యోగస్తులకి ప్రతి విషయంలోనూ అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. విద్యార్థులకి కూడా విద్యలో వీరికి ఆశించిన విధంగా మంచి మార్పులు ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక వీటన్నిటితో పాటు మీరు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశం గోచరిస్తోంది. అలాగే మీరు మీ స్నేహితుల్ని కలవటం కానీ, బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. బంధుమిత్రుల్ని కలవటం కోసం, లేదా మీ మేనమామలని, మేనత్తల్ని కలవటం కోసం మీరు ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఉద్యోగం చేస్తున్న వారికి అలసట మాత్రం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు మీరు మీ పనులన్నీ కూడా సొంతంగా చేసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి అనేదాన్ని కనబరుస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు మహాగణపతి ఆరాధన వీరికి చక్కటి ఫలితాలనిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మాత్రం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా అనుకున్న విధంగా పనులు పూర్తి కావటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే నూతన ప్రాజెక్టుల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా
ఈ రోజు బాగుంటుందని చెప్పుకోవచ్చు. వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఎలక్ట్రికల్ రంగాలలో ఉన్నవారికి, అలాగే మెకానికల్, దీంతో పాటు మోటార్ రంగాలలో ఉన్నవారికి, వీరందరికీ కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటం, కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపటం, అలాగే అనవసరపు పనులు ఏవైతే ఉన్నాయో వాటి నిమిత్తంగా మీకు అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి తప్ప మిగతా విషయాలలో మీకు ఈరోజు చాలా వరకు అనుకూలమైన స్థితిగతులు అనేవి కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా ఈ రాశివారు మాత్రం వీరికి ప్రతి విషయంలో కూడా సానుకూలత, అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే పెట్టుబడుల విషయంలో మాత్రం ఈ రోజు మీరు పెద్దగా శ్రద్ధాశక్తులు కనబరిచే అవకాశాలు గోచరించటం లేదు. ఈ రాశి వారు ఈ రోజు లక్ష్మీ గణపతిని ఆరాధన చేయటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశం గోచరిస్తోంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాల గురించి ఆలోచన, అలాగే వీరి కుటుంబ సభ్యుల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి సమయం గడపాలనే ఆలోచన మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అయితే స్థిరాస్తి విషయాల గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, ఉన్నతాధికారుల వలన మాట పడాల్సిన పరిస్థితులు రావటం, దీంతో పాటుగా మీ సహోద్యోగులు మీకు తగిన విధంగా సహాయ సహకారాలు అందించకపోవటం మీకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. వీటన్నిటితో పాటు చేయని పనులకి కూడా మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు అధికంగా ఉండటం వలన శారీరక బడలిక అధికంగా ఉంటుంది. ఇక సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా విద్యార్థులకి విద్య పట్ల ఏకాగ్రత కుదరకపోవటం, అనుకున్న విధంగా విద్యా సంస్థలలో వీరికి అడ్మిషన్లు లభించకపోవటం వీరికి ఇబ్బందిని మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు కూడా ఈరోజు దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తారు. అయితే స్టాక్స్ కానీ, ట్రేడింగ్ కానీ వీటిపైన పెద్దగా ఆసక్తి చూపించే అవకాశాలు గోచరించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా జాప్యము లేదా వాయిదా అనేది కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఎటువంటి పని కాకపోవటం నిరుత్సాహాన్ని కలిగిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు అధికంగా ఉంటాయి, కానీ ఆర్థికంగా కానీ ఇతర విషయాలలో కానీ ఎటువంటి మార్పులు చేర్పులు కనిపించటం లేదు. దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచన చేసే అవకాశాలు మాత్రం గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో కూడా ఈ రాశి వారు ఈరోజు తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. భాగస్వామ్య వ్యాపారంలో కొంత ప్రత్యేక శ్రద్ధ అనేది చూపించాలి. అలాగే ప్రతి విషయాల్లో ప్రతి వారితోటి భేదాభిప్రాయాలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీరు దైవ దర్శనం చేసుకోవడానికి ఎక్కువగా ఉత్సాహం అనేది చూపిస్తూ ఉంటారు. అలాగే మీకు తెలిసిన వారి కుటుంబంలో మీరు పరామర్శ లాంటివి చేయాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ అవసరం. అలాగే స్థానచలనం అనేది మీరు చూసుకుంటున్న స్థానచలనం లాంటివి ఏవీ లేకపోవటం, లేదా ఇల్లు మారాలని ప్రయత్నిస్తున్నా అందులో మీకు ఎటువంటి మార్పులు చేర్పులు లేకపోవటం, లేదా సానుకూలమైన పరిస్థితులు లేకపోవటం మీకు ఇబ్బందిని మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు సంకట నాశన విష్ణు స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ ఆరోగ్యం విషయంలో, పెట్టుబడుల విషయంలో, ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. అనాలోచితంగా అనే మాటల వలన కుటుంబ సభ్యులతోటి మనస్పర్ధలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యుల యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వారి యొక్క ఆరోగ్యం గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. ముఖ్యంగా వ్యాపారం చేస్తున్న వారు మాత్రం ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించాలి. భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థికపరమైన చికాకులు కలిగే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు మీకు ఖర్చులు అధికంగా ఉండటం, అలాగే ఖర్చులని అధిగమించే ప్రయత్నం చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగ పరంగా శ్రమ అధికంగా ఉంటుంది. అయితే ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా శ్రమ అధికంగా ఉండటంతో పాటు ఆర్థికంగా కూడా వీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు పెట్టుబడుల గురించి కానీ, లేకపోతే ఇతర వ్యవహారాల గురించి కానీ ఈరోజు
ప్రత్యేకించి శ్రద్ధాశక్తుల్ని కనపరచరు. ఈ రాశి వారు ఈ రోజు మహాగణపతి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈ రోజు ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా ముఖ్యంగా ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు చర్చించటం కానీ ఆలోచించటం కానీ ఇవి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో మీరు ఒత్తిడికి గురవుతున్నా కూడా వాటిని మీరు చక్కగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. అలాగే బ్యాంకు ద్వారా రుణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తులు కానీ లేకపోతే నగదు కానీ మీరు బ్యాంకుల్లో తనఖాలు పెట్టాలని ప్రయత్నిస్తున్నా, దానికి సంబంధించి మీరు ఏమైనా సరే ఆర్థికంగా అనుకూలత కోసం ప్రయత్నం చేస్తున్నా ఈ విషయాలలో మీకు అనుకూలత ఉంటుంది. ఆరోగ్యం గురించి కూడా మీరు తీసుకుంటున్న శ్రద్ధాశక్తులు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇక వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీ యొక్క ఆహారము, అలాగే మీరు చేస్తున్న వ్యాయామము, వీటిపైన కూడా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచటం, అలాగే వ్యాయామం చేస్తున్న వారికి మాత్రం శారీరకంగా ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామివారి అనుగ్రహం 12 రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.